సామర్లకోట బ్రిడ్జి అంటే జనం హడలిపోతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్స్లు వంటి అత్యవసర వాహనాలకు కూడా దారి దొరకని పరిస్థితి. 6 దశాబ్దాల క్రితం అప్పటి అవసరాలకు తగ్గట్టు కట్టిన బ్రిడ్జితో ఇప్పటికీ నెట్టికొస్తున్న నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. కాకినాడ జిల్లా సామర్లకోట బ్రిడ్జి ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. రాజమండ్రి, కాకినాడ, ఏజెన్సీ ప్రాంతాల వైపు వెళ్లాలంటే సామర్లకోట మీద నుంచే ప్రయాణించాలి. దాదాపు 60 ఏళ్ల క్రితం అప్పటి అవసరాలకు ఈ బ్రిడ్జి నిర్మించారు. అప్పటికీ ఇప్పటికీ జనాభాతో పాటు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. కానీ ఇప్పటికీ అదే పాత ఇరుకు బ్రిడ్జిపై ప్రయాణాలు చేస్తూ ఇబ్బంది పడుతున్నారు జనం. పక్కనే రైల్వే స్టేషన్, బస్టాప్ ఉండడం వల్ల బ్రిడ్జి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వన్ వే కావడం వల్ల ముందుకు వెళ్లడమే కానీ వెనక్కి మళ్లే వీలుండదు. పైగా బ్రిడ్జిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. కాకినాడ పోర్టుతో పాటు పరిశ్రమలకు వచ్చే భారీ వాహనాలు ఈ బ్రిడ్జిపై నుంచే ప్రయాణిస్తున్నాయి. ఒక్కోసారి అవి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో గంటల పాటు ఎటూ కదలలేని స్థితిలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్రిడ్జిపై ప్రయాణించే ఉద్యోగులు, స్కూల్ విద్యార్థులు ఏ రోజు సమయానికి గమ్యస్థానానికి చేరుకోవడం లేదు. ఆఖరికి అంబులెన్సులు వంటి అత్యవసర వాహనాలు కూడా నిలిచిపోతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ప్రజల ఇప్పుడు సంఖ్యను బట్టి చూసుకుంటే ఇది 4 లైన్ బ్రిడ్జిగా మార్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రద్దీ ఎక్కువ ఉన్న కారణంగా మరోపక్క వర్షాలు వచ్చే సమయంలో ఈ బ్రిడ్జి మీద గోతులు పడి, అలాగే ఈ బ్రిడ్జి నిర్మాణం సమయం కూడా చాలా కాలం అయింది కాబట్టి బ్రిడ్జి నాణ్యత కూడా తగ్గుతూ ఉంది. కాకినాడ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మీద నుంచే ప్రయాణం చేయాలి. వీఐపీలకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక దర్జాగా వెళ్ళిపోతున్నారు. కానీ సామాన్యులు ఒక్కోసారి బ్రిడ్జి మీద ట్రాఫిక్ లో చిక్కుకుని ఫ్లైట్లు మిస్ అవుతున్నారు. ఈ బ్రిడ్జి రమారమ 50 సంవత్సరాల క్రితం కట్టారు. అప్పుడున్న ప్రజలను బట్టి, అప్పుడున్న వాహనాలను బట్టి, ఆ కెపాసిటీని బట్టి కట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న జనాభాని, వాహనాలు విపరీతంగా పెరగకపోవడం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటు ట్రైను ఎక్కాలన్నా ట్రాఫిక్లో సిక్కడిపోతే ట్రైన్కి ప్రజలు వెళ్ళకపోతున్నారు. అలాగే ఎయిర్పోర్ట్, ఇలాగ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి, ఇదే దారి. ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ట్రాఫిక్లో సిక్కడిపోయి ప్రయాణం అందుబాటులో వెళ్ళకపోవడం, ఎయిర్పోర్ట్ అదా కూడా మిస్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ రైల్వే లైన్ కావడం వల్ల ప్రతి రైలు ఇటు నుంచే వెళ్ళాలి. దానివల్ల ఇక్కడ దిగేవాళ్లు, ఎక్కేవాళ్లతో రద్దీగా ఉంటుంది. రద్దీకి తగ్గట్లుగా 4 లైన్ల ఫ్లైఓవర్ నిర్మించాలని చాలా కాలంగా కోరుతున్నారు స్థానికులు. కానీ పాలకులకు జనంగోడు వినిపించడం లేదు. బ్రిడ్జి పాతది కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడినప్పుడు ఎక్కడ కూలిపోతుందోనని భయంగా ప్రయాణించాల్సి వస్తోంది. మొత్తానికి సామర్లకోట బ్రిడ్జి మీద ప్రయాణం అంటే గమ్యస్థానానికి ఎప్పటికి చేరుకుంటామో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి 4 లైన్ ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతున్నారు జనం. ట్రాఫిక్ జామ్ల నుంచి తమకు విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు.